సీతాపురం అనే గ్రామంలో రామదత్తుడు అనే హరిదాసు ఉండేవాడు. ఆయన ఊరూరు తిరిగి హరికథలు చెబుతూ ఉండేవాడు. ఆయన హరికథ చెబుతూ ఉంటే ప్రజలు ఆయన చెప్పే హరికథ వినడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉండేవారు. అందువల్ల ఆ చుట్టుపక్క గ్రామ ప్రజలందరికీ రామదత్తుడంటే ఎంతో అభిమానం. ఆయనకి 3 వాయిద్యకార శిష్యులు ఉండేవారు. వారి పేర్లు శ్రీహరి, గణపతి, చంద్రం. రామదత్తుడు పాడుతూ ఉంటే వాళ్లు వంతపాట పాడుతూ ఉండేవారు. రామదత్తుడు హరికథ చెప్పేటందుకు 116 తీసుకునేవాడు. ఆ పైన వినేవారు కొందరు ఆయన చెప్పిన హరికథకు సంతోషించి కొంత డబ్బులు ఇస్తూ ఉండేవారు. అలాగే కథ పూర్తవ్వగానే హారతి పళ్ళెంలో డబ్బులు వేస్తూ ఉండేవారు. అయితే ఈ విధంగా వచ్చిన డబ్బు మొత్తం రామదత్తుడు తీసుకుని శ్రీహరికి, గణపతికి, చంద్రానికి కొంత మొత్తంలోనే డబ్బు ఇచ్చేవాడు. మిగతావన్నీ రామదత్తుడే ఉంచుకునేవాడు. కానీ వాళ్ళు రామదత్తుణ్ణి తిరిగి అడగడానికి భయపడేవారు. ఆ చాలీ చాలని డబ్బుతోటే జీవనం సాగించేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు శ్రీహరి, గణపతి, చంద్రం 3 కలిసి ఇలా అనుకుంటారు. ఎరా గణపతి, చంద్రం, ఏం చేస్తున్నారా? ఏం చేస్తాంరా, ఏదో అలా కుటుంబాన్ని చాలని డబ్బులతో నెట్టుకొస్తున్నా. పిల్లలు ఎదిగారు కదరా, మన గురువుగారిచ్చే డబ్బులు ఏ పాటికి సరిపోవడం లేదు. తిరిగి అడుగుదామంటే భయం. పిల్లలేమో పెద్దవాళ్ళయ్యారు. ఏమీ పాలుపోవడం లేదురా శ్రీహరి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అందులోనూ నా భార్యకు అస్సలు ఒంట్లో బాగుండడం లేదు ఈ మధ్య. సరైన వైద్యం కూడా చేయించలేకపోతున్నాను. మనకి ఈ పని తప్పితే ఏ పని రాదు. అవును, నా పరిస్థితి అలాగే ఉంది. ఇంట్లో మా పిల్ల పెద్దదై ఉంది. ఇప్పుడు ఆ పిల్లకి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చెయ్యాలన్నా నా దగ్గర 1 రూపాయి కూడా లేదురా. ఏం చెయ్యాలో ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు. అవును, నా పరిస్థితి అదే. అయినా మనం 3 ఇలా మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం? ఒక్కసారి మనం రామదత్తుడి గారిని అడుగుదాం. మనం 3 ఇన్నాళ్ళు ఆయన్నే నమ్ముకుని ఉన్నాం కదా, ఆయన్నే అడుగుదాం. ఏమంటారు? ఆయన్ని అడిగే ధైర్యం ఉంటే ఇన్నాళ్ళు ఎందుకురా ఇలా ఉంటాం? మనం 3 ఎప్పుడో అడిగేవాళ్ళం. కానీ మనకు రావాల్సిన డబ్బులు న్యాయంగా ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదురా. ఇప్పుడు వెళ్ళి ఆయన్ని అడిగితే ఇస్తాడా ఏంటి? అవును, ఆ మాట నిజమే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఒక ఆలోచన వచ్చింది. మన గురువు గారి భార్య అచ్యుతాంబ గారు ఉన్నారు కదా, వారికి మన బాధలన్నీ చెప్పుకుంటే సరి. ఆవిడే మాట్లాడతారు మన గురువు గారితో. ఏమంటారు? నువ్వు చెప్పింది చాలా బాగుంది. పదండి, మనం 3 వెళ్దాం అని 3 రామదత్తుడి ఇంట్లో లేని సమయం చూసుకుని రామదత్తుడి ఇంటికి వెళ్తారు. అమ్మగారు, అమ్మగారు. వస్తున్నా. ఎవరు? గణపతి, నువ్వా? ఆహా, 3 కలిసి వచ్చారు. మీ గురువు గారి ఇంట్లో లేరు. పొరుగురు పని మీద వెళ్లారు. ఏం పని మీద వచ్చారేంటి? ఇలా లోపలికి వచ్చి కూర్చోండి. మీ గురువు గారు రావడానికి ఆలస్యం అవుతుందేమో. కాఫీ కానీ టీ గానీ తీసుకుంటారా? అవేమీ వద్దమ్మా, మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాం. నాతో మాట్లాడడం ఏమిటి? సరే అయితే ఏమిటో చెప్పండి. అమ్మా, గురువుగారిని అందరూ చాలా గొప్పగా మెచ్చుకుంటారు. ఆయన హరికథలంటే అందరికీ ఇష్టమే. కానీ ఆ ఘనత ఆయన ఒక్క ఆయనదే కాదు కదమ్మా. ఆయన వెనకాల మేము 3 ఉండడం వల్లే కదా ఆయనకు ఆ ఘనత వచ్చింది. ఆయన కళావేదిక మీద చెప్పేటప్పుడు నా ఒక్కడి గొప్పతనమే కాదు, మా నలుగురిది అని చెప్తారు. కానీ మాకు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం సమానంగా ఇవ్వరమ్మా. చాలా తక్కువ డబ్బులు ఇస్తారు. మా కుటుంబాలకు కూడా అనునిత్యం ఎన్నో కష్టాలుంటాయి కదమ్మా. అవునమ్మా, మా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఖర్చులు కూడా పెరుగుతున్నాయి.
ఈ చాలని డబ్బులతో జీవనం సాగించలేకపోతున్నాం. నా భార్యకి ఒంట్లో బాగుండడం లేదు. వైద్యం చేయిద్దామన్నా మా దగ్గర డబ్బులు లేవమ్మా. మేమా ఈయన్నే నమ్ముకొని ఈయన దగ్గరే ఉండిపోయాం. ₹1 కూడా దాచుకోలేకపోయాం. ఇప్పుడు రాను రాను హరికథలు కూడా తగ్గిపోతున్నాయమ్మా. మేము ముసలివాళ్ళం అయిపోతున్నాం. అప్పుడే మేము ఏ కూలి పనికో వెళ్ళుంటే 4 డబ్బులు వెనకేసుకునే వాళ్ళమేమో. కళా అంటూ తిరిగాం. మాలాంటి కళాకారులకి 10 మందిని సంతోషపెట్టడమే కాని మాకు సంతోషాలుండవమ్మా. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా మాకు పాలుపోవడం లేదు. మీరే ఏదన్నా అయ్యగారికి చెప్పి కాస్త మా కడుపులు నింపండమ్మా. మీ మీదే ఆశ పెట్టుకొని వచ్చాము. ఆ కళావేదిక మీద ఉన్న కాసేపే మా ముఖాన్న చిరునవ్వు. ఆ కళావేదిక దిగిన తర్వాత మా ముఖాన్న సంతోషమే ఉండదమ్మా. అలా వాళ్ళ ముగ్గురు వాళ్ళ బాధల్ని అచ్యుతాంబకి చెప్పుకుంటారు. అప్పుడు అచ్యుతాంబ వాళ్లతో ఇలా అంటుంది. సరే, ఆయన రాగానే మీ గురించి అడుగుతాను. ఆయనకు నచ్చని మాట ఏదైనా చెప్తే తీవ్రంగా కోపగించుకుంటారు. అవునమ్మా, ఆ సంగతి మాకు తెలిసిందే. ఎంతకాలంగా వారినే నమ్ముకొని వారి వెంట తిరుగుతూ సేవ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ వయసులో ఈ వృత్తిని మాని ఏ కాయ కష్టమో చేసుకొని బ్రతకలేం కదమ్మా. సరే, వీలు పడినప్పుడు నేనే వారితో మీ గురించి చెప్తాను. మీరు ఊరికే మనసులో కలతలు పెట్టుకోకండి. సరే అమ్మా, మేం బయలుదేరతాం. అంతా మీ చేతుల్లోనే ఉంది ఇంకా అని చెప్పి ముగ్గురు బయలుదేరి ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం రామదత్తుడు ఇంటికి రాగానే అచ్యుతాంబ ఆయనతో ఇలా అంటుంది. వెళ్ళిన పని అయ్యిందా అండి? ఇంత ఆలస్యంగా వచ్చారే? వస్తున్న దారే కదా అని మన అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాను. అందుకే ఇంత ఆలస్యం అయ్యింది. అమ్మాయి అల్లుడు గారు కులాసాయేనా? కులాసాగానే ఉన్నారు. మన అమ్మాయికి ఏంటి, ఏ లోటు లేకుండా శుభ్రంగా ఉన్నారు. వాళ్ళ గురించి చింత మనకు అక్కర్లేదు. సరే, భోజనం వడ్డిస్తాను రండి. మన అమ్మాయి ఇంటి దగ్గర తినే వచ్చాను. ఇంకిప్పుడేమీ వద్దు. ఈ రోజు ఉదయాన్నే మీ శిష్యులు ముగ్గురు వచ్చారు. ఏం పని మీద వచ్చారేమిటి? ఏమన్నారు? ఏమీ లేదు, వాళ్ళ బాధలను చెప్పుకున్నారు. వాళ్ళకేం బాధలున్నాయి? అంతా బాగానే ఉంది కదా. ఇంకేం బాధలు వాళ్ళకి అని మీరనుకుంటే సరిపోతుందా? చూస్తే తెలుస్తుంది వాళ్ళ బాధలేమిటో. అయినా మీరు హరికథ చెప్పేటప్పుడు మీ కథ రక్తి కట్టడానికి వాళ్ళ సహాయం చాలా ఉందని ఆ వేదిక మీద అందరితో చెప్తూ ఉంటారు. మరి మీకు వచ్చే డబ్బులో వాళ్ళకి న్యాయమైన భాగం ఇవ్వచ్చు కదా. వాళ్ళకి కొంత డబ్బు మాత్రమే ఇచ్చి మిగతాది మీరు ఉంచుకుంటున్నారు. మిమ్మల్ని నమ్ముకునే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సహాయంతోటే కదా మనం ఇంత గొప్పవాళ్ళం అయ్యాము. మన పిల్లకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేశాము. ఏ లోటు లేకుండా మనం కూడా ఉంటున్నాము. మరి ఇన్నాళ్ళు మీతో వాళ్ళు తిరుగుతూ వాళ్ళు ఎలా ఉన్నారా అని ఏ రోజైనా అడిగారా? కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసారా వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో అని భార్య అచ్యుతాంబ అనగానే రామదత్తుడు ఆమె మీద కోపంతో ఇలా అంటాడు. ఈ న్యాయాన్యాయాల సంగతి నాకు తెలియంది కాదు. ఇక ముందు వాళ్ళ గురించి నాకు ఏ విషయాలు చెప్పకు. అలా కొంతకాలం గడుస్తుంది. తన వెంట ఉంటున్న శిష్యులకి రామదత్తుడు డబ్బు ఇవ్వడంలో పిసినారితనం చూపిస్తూనే వచ్చాడు. కానీ శిష్యులకు ఆ డబ్బు చాలక ఇంకా రామదత్తుడి దగ్గరికి రావడమే మానేస్తారు. శ్రీహరి, గణపతి, చంద్రం ముగ్గురు రామదత్తుడి ఇంటికి రావడమే మానేస్తారు. కానీ రామదత్తుడికి వీళ్ళు ముగ్గురు ఎందుకు రావడం లేదో అర్థం కాదు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు రామదత్తుడు ఏం జరిగి ఉంటుందో తెలుసుకుందామని ముందుగా శ్రీహరి ఇంటికి వెళ్తాడు. ఇంట్లో శ్రీహరి భార్య ఉంటుంది. రామదత్తుణ్ణి చూడగానే
శ్రీహరి భార్య ఆశ్చర్యపడి ఇలా అంటుంది. తమరిటు వచ్చి చాలా కాలమైందయ్యా. రైన్ లోపలికి కూర్చోండి. మా ఆయన మీ హరికథల గొడవలో పడి కుటుంబ విషయాలు అస్సలు పట్టించుకునేవారే కాదు. మేము తింటున్నామో ఉంటున్నామో చూసేవారే కాదు. ఏదో మా బ్రతుకులు అలా గడిచిపోతున్నాయ్యా. మీకు కూర్చోడానికి సరైన కుర్చీ కూడా మా ఇంట్లో లేదు. మీకు ఏదైనా పెడదామన్నా సరుకులన్నీ నిండుకున్నాయి. కాస్త మజ్జిగ కల్పిస్తాను, తాగుతారా అయ్యా? శ్రీహరి ఇంట్లో లేడా అమ్మా? ఏం చెప్పమంటారయ్యా, ఏదో అలా తిరుగుతున్నారు. ఆయనకి ఏ పనైనా దొరుకుతుందేమోనని చూస్తున్నారు. కానీ బరువులు ఎత్తే పనులే దొరుకుతున్నాయి. ఆ బరువులు ఆయన ఎత్తలేకపోతున్నారు. వయసు పెద్దదైపోయింది కదయ్యా. ఇదిగోండి అయ్యా, ఇదే మా అమ్మాయి. మా అమ్మాయి కోసమే మా బెంగంతా. ఈ అమ్మాయికి పెళ్లి చేసి పంపాలని. ఏం చేస్తామయ్యా, మా బ్రతుకులు ఇలా ఉంటున్నాయి. అలా శ్రీహరి భార్య తన కుటుంబ సమస్యలు చెప్పుకుంటుంది. రామదత్తుడు అంతా విని అక్కడి నుంచి గణపతి ఇంటికి వెళ్తాడు. గణపతి భార్య జబ్బుపడి మంచం మీద ఉంటుంది. అది చూసిన రామదత్తుడికి ఏం మాట్లాడాలో తెలియక బయటకు వస్తూ ఉంటాడు. ఇంతలో గణపతి ఎదురొస్తాడు. అప్పుడు గణపతి రామదత్తుడితో ఇలా అంటాడు. అయ్యా తమరిలా వచ్చారు? చానాళ్ళయిందయ్యా మిమ్మల్ని చూసి. కులాసాగా ఉన్నారయ్యా? కులాసాగానే ఉన్నారు. ఏంటి నీ భార్య మంచం మీద ఉంది? ఒంట్లో బాగోలేదా ఏమిటి? అసలు ఆమెకు వచ్చిన అనారోగ్యం ఏంటి? మంచి వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి వైద్యం చేయించకపోయావా? అలాగ మంచం మీదే వదిలేశావు. ఏం చేయమంటారయ్యా, మా దగ్గర డబ్బులు లేక ఆవిడికి సరైన వైద్యం చేయించలేకపోతున్నాం. ఏదో మా దగ్గర కాస్త డబ్బులున్నప్పుడు ఒక బిళ్ళ తెచ్చి వేస్తున్నాం. పూర్తిగా నయం కావడానికి మా దగ్గర అంత డబ్బులు లేవయ్యా. ఎవరి దగ్గరైనా అప్పుగా డబ్బులు అడుగుదామని ఇప్పుడే అలా గ్రామంలోకి వెళ్ళాను అంటూ గణపతి చెప్తాడు. అది విన్నాక రామదత్తుడు అక్కడి నుంచి సరాసరి చంద్రం ఇంటికి బయలుదేరతాడు. చంద్రం ఇంటి అరుగు మీద దిగాలుగా కూర్చుని ఉంటాడు. ఏం చంద్రం, ఏం చేస్తున్నావు? మా ఇంటికేసి రావడమే మానేశారు. ఏం జరిగింది? ఏం జరిగిందంటారేంటయ్యా? నా అసమర్థత అశ్రద్ధల కారణంగా ఇలా పేదరికం అనుభవిస్తున్నాను. కూటికి గుడ్డకు చాలని సంపాదనతో నా భార్య బిడ్డలకు సుఖమనేదే లేకుండా చేశాను. ఇక నుంచి తమరి వెంట తిరగలేను. పెద్దవాణ్ణి అయిపోయాను. ఓపిక సన్నగిల్లింది. మీ మీద పెట్టుకున్న ఆశలన్నీ మాకు నిరాశలైపోయాయి. ఇక ఏం నమ్మకంతో మేము మీ దగ్గరికి రావాలి? ఒకప్పుడు హరికథలన్నీ బాగా ఉన్నప్పుడే మాకు డబ్బులు సరిగ్గా ఇవ్వలేకపోయారు. ఇప్పుడు హరికథలు కూడా పెద్దగా ఎవ్వరూ చెప్పించుకోవడం లేదు. రాను రాను హరికథలు కూడా కనుమరుగైపోతున్నాయి. ఇంకా మా బ్రతుకులు ఇంతేనయ్యా. కళలు నమ్ముకునే వాళ్ళకి కన్నీళ్లే మిగులుతాయి. చంద్రం తన బాధని వెళ్ళబుచ్చుకుంటాడు. రామదత్తుడు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే ఇంటి గుమ్మం దగ్గర అచ్యుతాంబ నిలబడి ఉంటుంది. అచ్యుతాంబ రామదత్తుణ్ణి చూసి ఇలా అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయారండి చెప్పా పెట్టకుండా? పొద్దుటనగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో ఏమో తెలియదు. చెప్పి వెళ్ళొచ్చు కదా. చెప్పి వెళ్తే మీ సొమ్మేమైనా పోతుందా? ఎంత కంగారు పడ్డాను. సరే, ఇంకెప్పుడైనా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళండి. అప్పుడు నాకంత కంగారు ఉండదు. సరే, లోపలికి రండి. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారేంటి? నా శిష్యుల్ని కలవడానికని వెళ్ళాను. వాళ్ళ ముగ్గురు రావడం మానేశారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో అని చూడ్డానికి వెళ్ళాను. చూసారా మరి? ఎలా ఉన్నారేమిటి? గణపతి, శ్రీహరి, చంద్రం ముగ్గురు బాగానే ఉన్నారు కదా. ఒకసారి ఇంటికి రమ్మని చెప్పకపోయారా?
వాళ్ళ ముగ్గురిని చూసి చాలా రోజులయ్యింది. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదని చానాళ్ల క్రితం చెప్పారు నాతో. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఏమీ బాగోలేదు. తినడానికి లేదు, ఉండడానికి లేదన్నట్లున్నారు పాపం. వాళ్ళని చూస్తే నాకే మనసంతా నీరైపోయింది. అయ్యో, అప్పుడే చెప్పాను కదండి వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి అని. మీరు విన్నారా? వాళ్ళ ముగ్గురు వచ్చి వాళ్ళ బాధలన్నీ నాతో చెప్పుకున్నారు. మీతో చెప్పలేక, మిమ్మల్ని అడిగే ధైర్యం వాళ్ళకి లేక నాతో చెప్పుకుంటున్నారు. మిమ్మల్ని వాళ్ళు ఎంతగానో నమ్మారండి. మీరు నా మాట వినలేదు సరికదా, మళ్ళీ డబ్బులు తక్కువ ఇస్తూనే వచ్చారు. సరే పడుకో, ఆలస్యమైంది. ఏం చెయ్యాలో రేపు ఆలోచిద్దాం అని చెప్పి రామదత్తుడు కూడా పడుకుంటాడు. ఉదయాన్నే రామదత్తుడు లెగిసి తన కాళ్ళకృత్యాలన్నీ తీర్చుకుని ఇంటి అరుగు మీద కూర్చుని వాళ్ళ ముగ్గురు శిష్యులకి కబురు పెడతాడు. ముగ్గురు శిష్యులు కలిసి రామదత్తుడు దగ్గరకు వస్తారు. రామదత్తుడు వాళ్ళని లోపలికి వెళ్లి కూర్చోమంటాడు. ముగ్గురు శిష్యులు లోపలికి వెళ్లి కూర్చుంటారు. కానీ ముగ్గురు శిష్యులు ఒకరి ముఖమొకరు చూసుకుంటూ ఉంటారు. అసలు తమ గురువుగారు ఎందుకు పిలిచారా అని ఒకంత భయపడుతూనే ఉంటారు. ఇంతలో రామదత్తుడు భార్యను పిలిచి ఇలా అంటాడు. ఏమి అచ్యుతాంబా, ఎవరొచ్చారో చూడు. ఎవరొచ్చారండి? గణపతి, శ్రీహరి, చంద్రం. చానాళ్ళైంది మీ ముగ్గురిని చూసి. ఎలా ఉన్నారు? మా ఇంటికి రావడమే మానేశారు. మాట్లాడటమేనా? వాళ్ళకి ఏమైనా తెచ్చిపెట్టేది ఉందా? అయ్యో, అలా అంటారేంటండి? రాక రాక వచ్చారు ముగ్గురు. ఉండండి, ఇప్పుడే ఒక్క పావు గంటలో వంట చేసి పెట్టేస్తాను. అందాక కూర్చుని మాట్లాడుతూ ఉండండి, ఇట్టే చేసేస్తాను వంట. గణపతి, శ్రీహరి, చంద్రం, ఇప్పుడే చెప్తున్నాను, ముగ్గురు భోజనాలు చేశాకే వెళ్ళాలి, సరేనా? కూర్చుని మీ గురువు గారితో మాట్లాడుతూ ఉండండి. సరే అమ్మగారు. అచ్యుతాంబ వాళ్ళకి రకరకాల వంటలు చేసి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడుతుంది. భోజనం చేసిన తరువాత ముగ్గురు రామదత్తుడికి అచ్యుతాంబకి వెళ్తామని చెప్పి బయటకు వస్తూ ఉంటారు. ఇంతలో రామదత్తుడు వాళ్లను ఆగమని వాళ్లతో ఇలా అంటాడు. ముగ్గురు అప్పుడే వెళ్ళకండి, మీతో కొంచెం పనుంది, కూర్చోండి. మాతో పనా? ఏం పనయ్యా చెప్పండి, ఈ పనైనా చేస్తాం. ఏం పని కాదు, మీతో మాట్లాడాలంతే. అచ్యుతాంబ, ఆ బీరువాలో కాగితాలున్నాయి, అలాగే 3 సంచులున్నాయి, అవి పట్టుకొనిరా. అలాగేనండి, ఇదిగో ఇప్పుడే తెస్తాను. ఇంతలో బయట నుంచి వచ్చిన వెంకటరత్నం వాళ్ళిద్దరినీ చూసి అంటూ లోపల నుంచి అచ్యుతాంబ 3 సంచులు కాగితాలు పట్టుకుని బయటకు వస్తుంది. ఇంతలో ఈ ముగ్గురు ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటారు. అది చూసిన రామదత్తుడు వాళ్లతో, గణపతి, శ్రీహరి, చంద్రం, ఇప్పుడు చెప్పండి, మీ ముగ్గురికి ఉన్న సమస్యలేమిటి? అలాగే నా మీద మీ అభిప్రాయం ఏమిటి? నిర్భయంగా చెప్పండి, భయపడాల్సిన అవసరం లేదు. ఏం చెప్పమంటారయ్యా, మా బాధలు మీకు తెలిసినవే కదా, ఇంకా చెప్పేదేముందయ్యా. అచ్యుతాంబ, ఆ కాగితాలు ఆ 3 సంచులు అలా బల్ల మీద పెట్టు. సరేనండి. అచ్యుతాంబ కాగితాలు అలాగే ఆ 3 సంచులు బల్ల మీద పెడుతుంది. ఇంట్లో కాసేపు ఉండనివ్వరు అంటూ వెంకటరత్నం బయటకు వెళ్ళిపోతాడు. మీరు నన్ను అపార్థం చేసుకున్నందుకు తగిన కారణాలు ఏమైనా కావచ్చు, కానీ నేను మీ మేలు కోసమే ఆలోచించాను. ఇవిగో ఈ 3 సంచులు ముగ్గురు తీసుకోండి. ఇందులో మీకోసం దాచిన డబ్బు ఉంది, మీ ముగ్గురికి సమానంగానే పంచాను. అలాగే ఇదిగో ఈ కాగితాలు కూడా ముగ్గురు తీసుకోండి. ఇవి మీ పేరు మీద కొంత భూమి కొని ఉంచాను. మీలో నాకున్న నిగ్రహ శక్తి లేదు,
అప్పుడే గనక మీకు ఈ డబ్బులు ఇచ్చి ఉంటే దుబారాగా ఖర్చు చేసి ఉండేవారు. ఇప్పుడు ఈ వయసులో అవస్థల పాలై ఉండేవారు. మిమ్మల్ని నేను ఎప్పుడూ పరాయి వాళ్ళలాగా చూడలేదు. మనం కళాకారులం. కళాకారుల బాధలేమిటో నాకు తెలియనివి కాదు. రాను రాను మన కళలు అంతరించిపోతున్నాయన్న సంగతి నాకు తెలుసు. తర్వాత మనం ఏం పని చెయ్యలేమని కూడా తెలుసు. అందుకనే మిమ్మల్ని కష్టపెట్టాను. మీ దృష్టిలో నేను పిసినారిని కావచ్చు, లేక మోసగాడిని కావచ్చు. కాని ఇప్పుడు మీ ముగ్గురు జీవితాంతకాలం సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా ధర్మం. నన్ను నమ్ముకుని ఉన్నారు గనక. చంద్రం అన్నట్లు అతడే కాదు, మన నలుగురం పెద్దవాళ్ళు అయిపోయాం. అయ్యా, మమ్మల్ని క్షమించండి. మీ మనసు తెలియక మిమ్మల్ని ఏవేవో అనుకున్నాం. మీరు మా గురించి ఎంత ఆలోచిస్తున్నట్లు మాకు అస్సలు తెలియదయ్యా. మాకు డబ్బులు తక్కువ ఇస్తున్నారనే బాధ మాకు మీ మీద ద్వేషం కలిగేలా చేశాయి. అలాగే మా ఇళ్లల్లో బాధలు చూసిన ప్రతిసారి మిమ్మల్ని అడుగుదాం అనుకునేవాళ్ళం. కాని మిమ్మల్ని చూసి అడిగే ధైర్యం మాకు లేక ఊరుకునే వాళ్ళం అయ్యా. కాని మా మీద మీకు ఇంత ప్రేమ ఉన్నట్లు నిజంగా మాకు తెలియదయ్యా. మమ్మల్ని క్షమించండి అంటూ శ్రీహరి, గణపతి, చంద్రం ముగ్గురు రామదత్తుడి కాళ్లపై పడి నమస్కారం చేసుకుంటారు. నేను కూర్చున్నాను, మీరు కూర్చుంటే కూర్చోండి, లేకపోతే అప్పుడు రామదత్తుడు వాళ్లతో, గణపతి, నీ భార్యకు వైద్యం చెయ్యమని వైద్యుడికి చెప్పాను. నువ్వు నీ భార్యను తీసుకొని వైద్యశాలకు వెళ్ళు. అలాగే శ్రీహరి, మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం నేనే చూస్తాను. నువ్వేం దిగులు పడకు. మీరు ఇక సంతోషంగా వెళ్ళండి ఇంటికి. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నా దగ్గరకు రండి. నేను తప్పక చేతనైనంత సహాయం చేస్తాను. ఇక మీ ఇళ్ళకి సంతోషంగా వెళ్ళండి అని రామదత్తుడు ముగ్గురికి చెప్తాడు. అచ్యుతాంబ తన భర్త చేసిన పనికి చాలా సంతోషించి, అలాగే తన భర్తని ఇన్నాళ్లు అపార్థం చేసుకున్నానని మనసులోనే బాధపడుతుంది. అక్కడ కొంచెం ఎత్తు ఉంటుంది. బండి ఎక్కించేటప్పుడు గణపతి, శ్రీహరి, చంద్రం ముగ్గురు ఆ దంపతులిద్దరికీ నమస్కారం చేసి ముగ్గురు సంతోషంగా ఇంటికి వెళ్తారు. అది చూసిన రామదత్తుడు, అచ్యుతాంబ ఆ ముగ్గురిని మనస్ఫూర్తిగా దీవిస్తారు. వారిద్దరూ మూలుగుతూ ఆ బురద గుంటలో కలకు కీర్తి తెచ్చే శబ్దాలు ముందు ఉండవు. వెనక నిలిచే మనుషుల శ్వాసలే గాఢంగా ఉంటాయి. హరికథ పాడిన గొంతు వినిపించిందంటే ఆ పాడే హృదయంలోని నిశ్శబ్దం ఎవ్వరూ ఊహించరు. గొప్పతనానికి తోడుగా నిలిచే వారికి మాత్రమే కొన్నిసార్లు గౌరవం రావడానికి సంవత్సరాలు పడతాయి. నమ్మకంతో పాటు బాధని భరిస్తూ జీవించాలి అనిపించే రోజులు ఉంటాయి. కానీ ఒక రోజు ఆ నమ్మకం ఎదురు చూస్తుంది, గౌరవంగా తిరిగి వస్తుంది. ఎవరు మన గొంతుని వినిపించుకున్నారో కంటే మన బాధని గమనించేవారే నిజమైన మన వాళ్ళు. గాత్రానికి గౌరవం ఇచ్చేవారు గొప్పవాళ్లు కాదు. గాత్రానికి వెనక నిలిచి ప్రాణాలకు గౌరవం ఇచ్చేవారే దేవతల వంటి వారు. చూడరా నాయనా, నా శివపురం అనే గ్రామంలో వెంకటరత్నం అనే ఒక సామాన్య కుటుంబీకుడు ఉండేవాడు. అతడి తల్లి పేరు అలివేలు, భార్య కోమలి. వీరిద్దరికీ ఒక్క క్షణం పడేది కాదు. కోమలికి పంతం ఎక్కువ. తల్లి అలివేలికి కోడలి పంతం నచ్చేది కాదు. అందుచేత తాను పంతంగానే ఉండేది. వీరిద్దరి మధ్య వెంకటరత్నం ఎప్పుడూ నలిగిపోతూ ఉండేవాడు. ఒకరోజు, అమ్మా అమ్మా, కోమలి ఏది, ఎక్కడుంది? ఏమో ఎక్కడుందో, నీ పెళ్ళం నాకు చెప్పి వెళుతుందా ఏమిటి? చూడు, ఆ వంటగదిలో ఉందేమో, లేకపోతే ఆ దొడ్లో పెరటి దగ్గర ఉంటుంది. ఎందుకు అంత ఆతృతగా అడుగుతున్నావు? ఏమైనా పనుందా? ఉందమ్మా. ఏంటో 2 రోజుల నుంచి కాళ్ళు చేతులు బాగా లాగేస్తున్నాయి. పనిలోకి వెళ్తున్నాను గాని చెయ్యలేకపోతున్నాను. నీరసం వచ్చేస్తుంది. కాస్త కాళ్ళకి కొబ్బరి నూనె రాస్తుందని అడిగానంతే. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళరాదు? నీరసంగా ఉందంటున్నావు.
ఒకసారి చూపించుకుని వస్తే ఏ మందులో రాస్తారు, కొంచెం వాడితే గమ్మున తగ్గుతుంది. నేను రాయినా కొబ్బరి నూనె కాళ్ళకి? నీవెందుకులే అమ్మా, అది రాస్తుంది. సరే అయితే వెళ్ళు. కోమలి, కోమలి, ఏవండి? ఎక్కడున్నావు? పెరట్లో ఉన్నానండి, వస్తున్నాను. ఎందుకలా పిలుస్తున్నారు? భోజనం పెట్టమంటారా? అప్పుడే భోజనం వద్దు, కాసేపాగి చేస్తాను. కాస్త నీరసంగా ఉంది నాకు. నా కాళ్ళకి కాస్త కొబ్బరి నూనె రాసిపెట్టు. ఏమండి, నీరసంగా ఉందా? 2 రోజుల నుంచి నేను గమనిస్తున్నాను. మీరు తేడాగా కనిపిస్తున్నారు. ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఇప్పుడు కాదు, తర్వాత వెళ్దాం. ఇప్పుడు కొంచెం కాళ్ళకి కొబ్బరి నూనె రాసి కాస్త కాళ్ళు నొక్కు. సరే పదండి. అంటూ కోమలి వెంకటరత్నం కాళ్ళకి కొబ్బరి నూనె రాస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కానీ వెంకటరత్నానికి నీరసం తగ్గకపోవడంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్లి వైద్యుడికి చూపిస్తారు. ఈ రోగం పెద్దదే, తగ్గడానికి సమయం పడుతుంది అని వైద్యుడు చెప్పగానే కోమలి, అలివేలు ఇద్దరూ కంగారు పడతారు. కంగారేం పడక్కర్లేదు, తగ్గుతుంది మెల్లగా. నేను కొన్ని మందులు రాసిస్తాను, అవి వాడండి. వైద్యుడు మందులు రాసి వాళ్ళని ఇంటికి పంపిస్తాడు. అలా కొన్ని రోజులకి వెంకటరత్నం ఆరోగ్యం సరైపోతుంది. ఒకరోజు కోమలి వెంకటరత్నానికి భోజనం వడ్డిస్తూ, ఏమండి, మీకు మొన్న ఒంట్లో బాగోలేదు కదా, మీకు తగ్గితే తిరుమల వచ్చి దర్శనం చేసుకుంటాం స్వామి అని దండం పెట్టుకున్నానండి. ఇప్పుడు మీకు బాగానే ఉంది. ఒకసారి తిరుమలకు వెళ్దాం, ఆ స్వామిని దర్శనం చేసుకుని వద్దాం. అవునురా అబ్బాయి, నేను మొక్కుకున్నాను నీకు తగ్గితే తిరుపతి వస్తానని. అందరము కలిసి వెళదాం. ఇప్పుడుకిప్పుడు తిరుపతి అంటే ఎలాగమ్మా? మొన్ననే నాకు ఒంట్లో బాగాక చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ యాత్రలంటే నా దగ్గర డబ్బు ఎక్కడిది? ఎవరి బట్టి వాళ్ళు మొక్కేసుకుంటే ఎలాగమ్మా? నా దగ్గర డబ్బులుండక్కర్లేదా? డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? ఇప్పుడిప్పుడే పనిలోకి వెళ్తున్నాను. నా దగ్గర డబ్బులున్నప్పుడు వెళ్దాంలే. అలాగంటే ఎలాగా? మొక్కంటే మొక్కే, అది వెంటనే తీర్చేసుకోవాలి, లేకపోతే స్వామి ఆగ్రహించడు. సరే, డబ్బులు చూసుకొని వెళ్దాం త్వరలోనే. ఇంకెప్పుడు నన్ను అడగకుండా మొక్కుకోకండి. మీ ఇద్దరు మొక్కులు నా ప్రాణాలకు వస్తున్నాయి. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. వెంకటరత్నం, కోమలి, అలివేలు ముగ్గురు తిరుమల వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. అమ్మా, తిరుమలకి రేపే బయలుదేరదాం. నా దగ్గర కొంత డబ్బుంది. నా స్నేహితుడిని కొంత డబ్బు అడిగాను, ఇస్తానన్నాడు. అందుకనే రేపు బయలుదేరి వెళ్దాం. ఇంకా నయం, మీరిద్దరూ ఒకచోటకనే మొక్కుకున్నారు. అది ఒక ఊరు దేవుణ్ణి, నువ్వు వేరే ఊరు దేవుణ్ణి మొక్కలేదు. కోమలి, కోమలి, చెప్పండి. రేపు మన తిరుపతి ప్రయాణానికి అన్నీ సిద్ధం చెయ్యి. రేపే మన ప్రయాణం. అవునా అండి? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే అన్నీ సర్దేస్తాను. సరే సర్దు, కానీ ఒక్క మాట మీ ఇద్దరికీ చెప్తున్నాను. అమ్మా, మీరిద్దరూ నేను చెప్పినట్లు వినాలి. ఇద్దరూ ఎడమొఖం పెడమొఖం పెట్టుకోకుండా, అక్కడిద్దరూ కుమ్ములాట ఆడుకోకుండా ఉండాలి, సరేనా? నేను బాగానే ఉంటానురా. నీ పెళ్ళమే ఏదో ఒకటి అంటుంది, ముందు దానికి చెప్పు. నేనెందుకంటాను? మీరనే దాన్ని బట్టే నేను అంటాను. మీరు ముందు అనేసి ఏమీ ఎరగనట్టు కూర్చుంటారు. నేనన్న మాటలే మీ అబ్బాయి గారికి వినిపిస్తాయి. మీరన్న మాటలు, చేసే పనులు మీ అబ్బాయి గారికి కనిపించవు. అందుకే మీరిద్దరూ ఇలా ఉంటారనే చెప్పింది. ఇంక చాలించి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెంకటరత్నం స్నేహితుడి దగ్గర అప్పు తెచ్చిన డబ్బులతో
తిరుమల యాత్ర మొదలు పెడతారు. ముగ్గురు కొండపైకి మేనాలు మాట్లాడుకుని కొండపైకి చేరుకుంటారు. అప్పుడే వెంకటరత్నానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. కనిపించిన ప్రతి విగ్రహం దగ్గర వెంకటరత్నాన్ని డబ్బులు అడిగి కోమలి హుండీలో వేయసాగింది. అది చూసిన అలివేలు, ఒరే అబ్బాయి, కాస్త డబ్బులు ఇలా ఇవ్వరా, ఇక్కడ దేవుడికి దక్షిణం వెయ్యాలి. ఇదిగో అమ్మ డబ్బులు. ఏమండి, నాకు కాస్త డబ్బులు ఇవ్వండి, నేను దక్షిణం వెయ్యాలి. ఇదిగో. అలా కనిపించిన ప్రతి విగ్రహం దగ్గర అత్త వేస్తుందని కోడలు, కోడలు వేస్తుందని అత్త మొత్తం డబ్బులు వేసేస్తారు. వెంకటరత్నం వీళ్ళిద్దరికీ నచ్చచెప్పలేక, చేసేదేమీ లేక వారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చాడు. అలా వాళ్ళు దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. ఒరే బాబు, మేనాలు మాట్లాడరా, నా కాళ్ళు పీకేస్తున్నాయి. ఇంకా ఒక్క అడుగు కూడా వేసే ఓపిక నాకు లేదు. అవునండి, నాకు కాళ్ళు పీకేస్తున్నాయి. నా కాళ్ళు చూస్తున్నారు కదా, కాస్త మాట్లాడండి, ఇంక నేను నడవలేను. వెంకటరత్నానికి వాళ్ళిద్దరినీ చూసి కోపం వస్తుంది. మేనాలే మాట్లాడినా లేకపోతే మేళతాళాలు కూడా మాట్లాడినా ఇద్దరిని ఎక్కించుకొని మేళతాళాలతోటి ఇంటికి తీసుకుని వెళ్తాను. ఇద్దరూ నా దగ్గర డబ్బంతా తీసుకొని ఆ హుండీలు నింపేశారు. ఇదేస్తుంది కదా నువ్వేస్తున్నావు కదా అని అది. ఇద్దరూ కలిసి నా జేబును ఖాళీ చేశారు. ఇప్పుడు చేసేదేముంది, కాళ్ళ నడకనే దిగాల్సిందే ముగ్గురం. అదేమిట్రా అబ్బాయి, ఆ మాట ముందే చెప్పొద్దు నువ్వు. చెప్పే సమయం ఎక్కడిచ్చారు మీరిద్దరూ నాకు? పోటీ పడి మరీ వేసేసుకున్నారు. ఆడవాళ్లకు మగవాడి సంపాదన మీద అయ్యే ఖర్చుల గురించి కూడా తెలుసుండాలి. తెమ్మనగానే నేనెక్కడి నుంచి డబ్బులు తేగలను, మీరు ఆలోచించవద్దా? అయినా పుణ్యం అనేది డబ్బు చెల్లించి కొనగలిగిన వస్తువు కాదు. మనసు నిర్మలంగా ఉంచుకోవడాన్ని మించిన పుణ్యం లేదు. సరే, ఇక నడవండి. అలా ముగ్గురు కొండ దిగడం ప్రారంభిస్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం వేళకు తమ ఊరు చేరుకుంటారు. తొందరగా వంట చెయ్యండి, ఆకలి దహించుకుపోతుంది. కాస్త నేను అలా బయటికి వెళ్ళి వస్తాను, త్వరగా చెయ్యండి. కాస్త తొందరగా ఉండవే, నాకు చాలా నీరసంగా ఉంది. 2 ముద్దల అన్నం తిని కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. త్వరగా వంట చెయ్యి. నేను ఆ మాటే మీతో చెప్తున్నాను, మీరు త్వరగా వంట చేయండి. నాకు ఆకలి వేస్తుంది, నాకు నీరసంగానే ఉంది. ఏమిటి అంటున్నావు? పెద్దదాన్ని, పైగా ఊరు తిరిగి వచ్చాను. తిరిగి నాకు నీరసంగా ఉంది. కాస్త నువ్వు చేసి పెట్టలేవా? తిరిగి నన్ను చేయమంటావా? ఎవరైనా వింటే నవ్విపోతారు. అత్తగారి చేత వంట చేయిస్తుందంటే. ఎవరు నవ్వేవారు? అయినా పొద్దుట పూట వంట నాది, సాయంత్రం పూట వంట మీదేగా. అందుచేత మీరే చెయ్యాలి వంట ఇప్పుడు. అవును, సాయంత్రం వంట నాది. అయినా ఇప్పుడు మధ్యాహ్నం వేళ అయ్యింది కదా, ఇప్పుడు నువ్వే చెయ్యాలి. అయినా ఒక పూట వంట చేయలేవు. నా కొడుక్కి ఆకలి వేస్తుందట, నాకు ఆకలి వేస్తుంది. ఒక పూట వంట చేయడానికి ఏమైపోతుంది నీకు? మొగుడికి అత్తగారికి వంట చేసి పెట్టలేకపోతున్నావు. నువ్వు ఒక కోడలివేనా? కొడుకు మీద అంత ప్రేమ ఉన్నవారు మీరే చెయ్యొచ్చుగా ఆ వంటేదో. నేనైతే చచ్చినా చెయ్యను. మీరు చేసి పెడితే పెట్టండి, లేకపోతే లేదు. అత్తంటే విలువలేదు, మొగుడన్నా విలువలేదు. నీలాంటి దాన్ని కోడలుగా తెచ్చుకున్నందుకు నేను బాధపడుతున్నాను. నువ్వు చెయ్యాలంటే నువ్వు చెయ్యాలి అని ఇద్దరూ వాదించుకుని వంట చేయడం మానేస్తారు. ఇంతలో బయట నుంచి వచ్చిన వెంకటరత్నం వాళ్ళిద్దరినీ చూసి ఇలా అంటాడు. వంట అయిపోయిందా? కోమలి, భోజనం వడ్డించు. వంట ఎక్కడ చేసింది నీ వెళ్ళం? వడ్డించడానికి నా మీద పంతం వేసుకుని వంట చేయకుండా అలా కూర్చుంది. ఏం కోమలి, అమ్మ చెప్పింది నిజమేనా? అయినా అమ్మ మీద వాదం ఏంటి నీకు? అయినా పెద్దవాళ్ళతో వాదం వేస్తున్నావు నువ్వు. నీకు రాను రాను ముక్కుపట్టు ఎక్కువైపోతుంది. పెద్దవాళ్ళంటే గౌరవం పోతుంది. అమ్మకి పెద్ద వయసు కదా,
పైగా ప్రయాణం చేసి వచ్చింది. కాస్త వంట చేయలేవా నువ్వు? అందరూ నన్ననే వాళ్లే. మీ అమ్మగారికి చెప్పుకోలేక నాకు చెప్తున్నారు. అమ్మా, నువ్వు పెద్దదానివి కదా, చిన్నవాళ్ళతో పంతాలెందుకు నీకు? మీరిద్దరూ నన్ను కాల్చుకు తింటున్నారు. చిచ్చి, ఇంట్లో కాసేపు ఉండనివ్వరు అంటూ వెంకటరత్నం బయటకు వెళ్ళిపోతాడు. అత్తగారి ముందు తిట్టాడని కోమలికి కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళడానికి బట్టలన్నీ సర్దుకుంటుంది. అలాగే అత్తగారు కోడలి ముందు కొడుకు తనను తిట్టాడని తన పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటుంది. ఇద్దరూ ఒకేసారి ప్రయాణమై బయటకు వస్తారు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇంటి బాధ్యతలంతా మీరే తీసుకోండి. ఇల్లు నీది, బాధ్యతలు నావా? నాకెందుకు నీ ఇంటి తాళాలు? అదేదో నువ్వే వేసుకుని ఆ పక్కింటోళ్ళకి ఇవ్వు. నా ఇల్లు అంటారేంటి? నీ కొడుకిల్లిది. వేసుకుంటే వేసుకో తాళం, లేకపోతే లేదు. నేను వెళ్ళిపోతున్నాను మా ఇంటికి. అలా ఇద్దరూ వాదాలు వేసుకుని ఇంటికి తాళం వేయడం మానేస్తారు. ఇద్దరూ చెరొక పెట్టి తీసుకుని బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి వీధి సందు దగ్గర ఇద్దరూ ఆగుతారు. ఇంతలో అక్కడికి ఒక ఎడ్ల బండి వస్తుంది. ఇద్దరూ ఎక్కుతారు. ఎందుకంటే ఇద్దరూ వెళ్లాల్సింది ఒకే దారి. అందుచేత ఇద్దరూ కలిసి ఒకే ఎడ్ల బండి ఎక్కి కూర్చుంటారు. ఇంతలో ఎడ్ల బండివాడు వాళ్లతో ఇలా అంటాడు. అమ్మా, కాస్త ఒకరు వెనక్కి ఒకరు ముందుకి కూర్చోండమ్మా, లేదంటే బండి తేలిపోతుంది. కాస్త వెనక్కి జరిగి కూర్చోండమ్మా ఒకళ్ళు. చెప్తున్నారుగా అత్తయ్య గారు, వెనక్కి వెళ్ళి కూర్చోండి. నేను కూర్చుంటే లెగలేను. కాస్త అదేదో నువ్వే వెనక్కి వెళ్ళి కూర్చో. నేను కూర్చున్నాను. మీరు కూర్చుంటే కూర్చోండి, లేకపోతే లేదు. నేను కూర్చోను. నువ్వు చెప్తే నేను కూర్చోవాలా? నేను కూర్చోనంటే కూర్చోను. అమ్మా, మీరిద్దరు అలా వాదాలు ఆడుకోకండి అమ్మా, కాస్త ముందు కూర్చోండి అమ్మా, బండి లేకపోతే తేలిపోతుంది. మీ మాట మీదే గాని నా మాట అర్థం చేసుకోరేంటి? అదేదో మా కోడలికి చెప్పు. నేను ఎవరు చెప్పినా వినను. నేను కూర్చున్న నా చోటు నుంచి అసలు లెగను. అలా ఎడ్ల బండివాడు ఎంత చెప్పినా వినిపించుకోరు. ఇక చేసేదేమీ లేక ఎడ్ల బండివాడు అలా కొంచెం దూరం వెళ్ళాక అక్కడ కొంచెం ఎత్తు ఉంటుంది. బండి ఎక్కించేటప్పుడు వెనక బరువు కాస్త ఎక్కువ ఉండడం చేత బండి పైకి తేలిపోతుంది. అక్కడే ఉన్న బురద గుంటలోకి అత్తాకోడళ్ళిద్దరూ పడిపోతారు. వారిద్దరూ మూలుగుతూ ఆ బురద గుంటలో నుంచి పైకి లేచి పక్కనే ఉన్న ఒక చెట్టు కింద ఎడముఖం పెడముఖం పెట్టుకుని కూర్చుంటారు. అలివేలుకి కాస్త కౌకు దెబ్బలు తగలడం వల్ల ఆ ఎడ్ల బండివాడికి తన కొడుకు పేరు, ఇంటి చిరునామా చెప్పి తన కొడుకుని తీసుకుని రమ్మని చెప్తుంది. అలా ఎడ్ల బండివాడు వెంకటరత్నాన్ని వెంట పెట్టుకుని అలివేలు దగ్గరకు తీసుకుని వస్తాడు. చూడరా నాయనా నా అవస్థ. నీ పెళ్ళం పంతం నా దుంప తెంపింది. దీనికి రాను రాను మొంకుపట్టు ఎక్కువైపోయిందిరా నాయనా. అయినా మీ అమ్మ బండివాడు చెప్పినప్పుడు వెనక్కి వెళ్ళి కూర్చోవచ్చు కదా. కూర్చుని ఉంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు. అయినా నా నడుము కూడా విరిగినట్టు అనిపిస్తుంది నాకు. మీ అమ్మకు అంత పంతం ఎందుకు? తల్లిని భార్యని ఆ స్థితిలో చూసిన వెంకటరత్నానికి వాళ్ల మీద చాలా జాలి కలుగుతుంది. జరిగిందేదో జరిగింది, ఇంకెప్పటికైనా మీరిద్దరూ బుద్ధి తెచ్చుకుంటే మంచిది. అత్తాకోడలిద్దరూ మౌనంగా తలలు వంచుకుని కూర్చుంటారు. అలా వాళ్ళిద్దరూ పంతాలకు వెళ్ళి ఎంత దాకా తెచ్చుకున్నారో వాళ్ళకి తెలిసింది. అలా వాళ్ళకి పంతాల మీద రోత కలిగి ఇలా అంటారు. ఇంత జరిగాక ఇది రాకపోతే నేను మనిషినే కాను. అవునరా నాయనా, నేనే. ఇంటికి పోదాం. ఇంకా పదండి.
ఆ బండి వెనక్కి తిప్పించు. ఆ బండి ఎక్కి ఇంటికి వెళదాం. పదండి. ఇంకా ఇల్లేమిటి? మీరిద్దరూ పంతాలకి వెళ్ళి ఇంటి తాళం వేయకుండా వచ్చేశారు. ఇంకేముంది, ఇంట్లో దొంగలు పడ్డారు, ఇల్లంతా దోచుకున్నారు. ఇంక మీ ప్రయాణం ఆపడం ఎందుకు? వెళ్ళండి. మీ అమ్మగారింటికి నువ్వు, నీ పెద్ద కొడుకింటికి నువ్వు వెళ్ళండి అని వెంకటరత్నం చెప్పగానే తమ మూర్ఖత్వం వల్ల ఇంటిని దొంగలు దోచుకుపోయారని తెలిసి అత్తాకోడలు శివపురం అనే గ్రామంలో వెంకటరత్నం అనే ఒక సామాన్య కుటుంబీకుడు ఉండేవాడు. అతడి తల్లి పేరు అలివేలు, భార్య కోమలి. వీరిద్దరికీ ఒక్క క్షణం పడేది కాదు. కోమలికి పంతం ఎక్కువ, తల్లి అలివేలుకి కోడలి పంతం నచ్చేది కాదు. అందుచేత తాను పంతంగానే ఉండేది. వీరిద్దరి మధ్య వెంకటరత్నం ఎప్పుడూ నలిగిపోతూ ఉండేవాడు. ఒకరోజు, అమ్మా అమ్మా, కోమలి ఏది? ఎక్కడుంది? ఏమో, ఎక్కడుందో. నీ పెళ్ళం నాకు చెప్పి వెళుతుందా ఏమిటి? చూడు, ఆ వంటగదిలో ఉందేమో, లేకపోతే ఆ దొడ్లో పెరటి దగ్గర ఉంటుంది. ఎందుకు అంత ఆతృతగా అడుగుతున్నావు? ఏమైనా పనుందా? ఉందమ్మా. ఏంటో 2 రోజుల నుంచి కాళ్ళు చేతులు బాగా లాగేస్తున్నాయి. పనిలోకి వెళ్తున్నాను కానీ చెయ్యలేకపోతున్నాను. నీరసం వచ్చేస్తుంది. కాస్త కాళ్ళకి కొబ్బరి నూనె రాస్తుందని అడిగానంతే. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళరాదు? నీరసంగా ఉందంటున్నావు. ఒకసారి చూపించుకుని వస్తే ఏ మందులో రాస్తారు. కొంచెం వాడితే గమ్మున తగ్గుతుంది. నేను రాయినా కొబ్బరి నూనె కాళ్ళకి? నీవెందుకులే అమ్మా, అది రాస్తుంది. సరే అయితే వెళ్ళు. కోమలి, కోమలి, ఏవండి? ఎక్కడున్నావు? పెరట్లో ఉన్నానండి, వస్తున్నాను. ఎందుకలా పిలుస్తున్నారు? భోజనం పెట్టమంటారా? అప్పుడే భోజనం వద్దు, కాసేపు ఆగి చేస్తాను. కాస్త నీరసంగా ఉంది నాకు. నా కాళ్ళకి కాస్త కొబ్బరి నూనె రాసిపెట్టు. ఏమండి, నీరసంగా ఉందా? 2 రోజుల నుంచి నేను గమనిస్తున్నాను. మీరు తేడాగా కనిపిస్తున్నారు. ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఇప్పుడు కాదు, తర్వాత వెళ్దాం. ఇప్పుడు కొంచెం కాళ్ళకి కొబ్బరి నూనె రాసి కాస్త కాళ్ళు నొక్కు. సరే పదండి. అంటూ కోమలి వెంకటరత్నం కాళ్ళకి కొబ్బరి నూనె రాస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కానీ వెంకటరత్నానికి నీరసం తగ్గకపోవడంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్లి వైద్యుడికి చూపిస్తారు. ఈ రోగం పెద్దదే, తగ్గడానికి సమయం పడుతుంది అని వైద్యుడు చెప్పగానే కోమలి అలివేలు ఇద్దరూ కంగారు పడతారు. కంగారేం పడక్కర్లేదు, తగ్గుతుంది మెల్లగా. నేను కొన్ని మందులు రాసిస్తాను, అవి వాడండి. వైద్యుడు మందులు రాసి వాళ్ళని ఇంటికి పంపిస్తాడు. అలా కొన్ని రోజులకి వెంకటరత్నం ఆరోగ్యం సరైపోతుంది. ఒకరోజు కోమలి వెంకటరత్నానికి భోజనం వడ్డిస్తూ, ఏమండి, మీకు మొన్న ఒంట్లో బాగోలేదు కదా, మీకు తగ్గితే తిరుమల వచ్చి దర్శనం చేసుకుంటాం స్వామి అని దండం పెట్టుకున్నానండి. ఇప్పుడు మీకు బాగానే ఉంది. ఒకసారి తిరుమలకు వెళ్దాం, ఆ స్వామిని దర్శనం చేసుకుని వద్దాం. అవునరా అబ్బాయి, నేను మొక్కుకున్నాను నీకు తగ్గితే తిరుపతి వస్తానని. అందరము కలిసి వెళదాం. ఇప్పుడుకిప్పుడు తిరుపతి అంటే ఎలాగమ్మా? మొన్ననే నాకు ఒంట్లో బాగాక చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ యాత్రలంటే నా దగ్గర డబ్బు ఎక్కడిది? ఎవరి బట్టి వాళ్ళు మొక్కేసుకుంటే ఎలాగమ్మా? నా దగ్గర డబ్బులుండక్కర్లేద్దా? డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? ఇప్పుడిప్పుడే పనిలోకి వెళ్తున్నాను. నా దగ్గర డబ్బులున్నప్పుడు వెళ్దాంలే. అలాగంటే ఎలాగా? మొక్కంటే మొక్కే, అది వెంటనే తీర్చేసుకోవాలి, లేకపోతే స్వామి ఆగ్రహించడు. సరే, డబ్బులు చూసుకొని వెళ్దాం త్వరలోనే. ఇంకెప్పుడు నన్ను అడగకుండా మొక్కుకోకండి.
మీ ఇద్దరు ముక్కులు నా ప్రాణాలకు వస్తున్నాయి. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. వెంకటరత్నం, కోమలి, అలివేలు ముగ్గురు తిరుమల వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. అమ్మా, తిరుమలకి రేపే బయలుదేరదాం. నా దగ్గర కొంత డబ్బుంది. నా స్నేహితుడిని కొంత డబ్బు అడిగాను, ఇస్తానన్నాడు. అందుకనే రేపు బయలుదేరి వెళ్దాం. ఇంకా నయం, మీరిద్దరూ ఒకచోటకనే మొక్కుకున్నారు. అది ఒక ఊరు దేవుణ్ణి, నువ్వు వేరే ఊరు దేవుణ్ణి మొక్కలేదు. కోమలి, కోమలి, చెప్పండి. రేపు మన తిరుపతి ప్రయాణానికి అన్నీ సిద్ధం చెయ్యి. రేపే మన ప్రయాణం. అవునా అండి? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే అన్నీ సర్దేస్తాను. సరే సర్దు. కానీ ఒక్క మాట మీ ఇద్దరికీ చెప్తున్నాను. అమ్మా, మీరిద్దరూ నేను చెప్పినట్లు వినాలి. ఇద్దరూ ఎడమొఖం పెడమొఖం పెట్టుకోకుండా, అక్కడిద్దరూ కుమ్ములాట ఆడుకోకుండా ఉండాలి. సరేనా? నేను బాగానే ఉంటానురా. నీ పెళ్ళమే ఏదో ఒకటి అంటుంది. ముందు దానికి చెప్పు. నేనెందుకంటాను? మీరనే దాన్ని బట్టే నేను అంటాను. మీరు ముందు అనేసి ఏమీ ఎరగనట్టు కూర్చుంటారు. నేనన్న మాటలే మీ అబ్బాయి గారికి వినిపిస్తాయి. మీరన్న మాటలు, చేసే పనులు మీ అబ్బాయి గారికి కనిపించవు. అందుకే మీరిద్దరు ఇలా ఉంటారనే చెప్పింది. ఇంకా చాలించి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెంకటరత్నం స్నేహితుడి దగ్గర అప్పు తెచ్చిన డబ్బులతో తిరుమల యాత్ర మొదలు పెడతారు. ముగ్గురు కొండపైకి మేనాలు మాట్లాడుకుని కొండపైకి చేరుకుంటారు. అప్పుడే వెంకటరత్నానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. కనిపించిన ప్రతి విగ్రహం దగ్గర వెంకటరత్నాన్ని డబ్బులు అడిగి కోమలి హుండీలో వేయసాగింది. అది చూసిన అలివేలు, ఒరే అబ్బాయి, కాస్త డబ్బులు ఇలా ఇవ్వరా, ఇక్కడ దేవుడికి దక్షిణం వెయ్యాలి. ఇదిగో అమ్మ డబ్బులు. ఏమండి, నాకు కాస్త డబ్బులు ఇవ్వండి, నేను దక్షిణం వెయ్యాలి. ఇదిగో. అలా కనిపించిన ప్రతి విగ్రహం దగ్గర అత్త వేస్తుందని కోడలు, కోడలు వేస్తుందని అత్త మొత్తం డబ్బులు వేసేస్తారు. వెంకటరత్నం వీళ్ళిద్దరికీ నచ్చ చెప్పలేక, చేసేదేమీ లేక వారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చాడు. అలా వాళ్ళు దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. ఒరే బాబు, మేనాలు మాట్లాడరా, నా కాళ్ళు పీకేస్తున్నాయి. ఇంకా ఒక్క అడుగు కూడా వేసే ఓపిక నాకు లేదు. అవునండి, నాకు కాళ్ళు పీకేస్తున్నాయి. నా కాళ్ళు చూస్తున్నారు కదా, కాస్త మాట్లాడండి, ఇంక నేను నడవలేను. వెంకటరత్నానికి వాళ్ళిద్దరినీ చూసి కోపం వస్తుంది. మేనాలే మాట్లాడినా, లేకపోతే మేళతాళాలు కూడా మాట్లాడినా, ఇద్దరిని ఎక్కించుకొని మేళతాళాలతోటి ఇంటికి తీసుకుని వెళ్తాను. ఇద్దరూ నా దగ్గర డబ్బంతా తీసుకొని ఆ హుండీలు నింపేశారు. ఇదేస్తుంది కదా నువ్వేస్తున్నావు కదా అని అది. ఇద్దరూ కలిసి నా జేబుని ఖాళీ చేశారు. ఇప్పుడు చేసేదేముంది, కాళ్ళను అడగనే దిగాల్సిందే ముగ్గురం. అదేమిట్రా అబ్బాయి, ఆ మాట ముందే చెప్పొద్దు. నువ్వు చెప్పే సమయం ఎక్కడిచ్చారు మీరిద్దరూ నాకు? పోటీ పడి మరీ వేసేస్తున్నారు. ఆడవాళ్లకు మగవాడి సంపాదన మీద అయ్యే ఖర్చుల గురించి కూడా తెలుసుండాలి. తెమ్మనగానే నేనెక్కడి నుంచి డబ్బులు తేగలను, మీరు ఆలోచించవద్దా? అయినా పుణ్యం అనేది డబ్బు చెల్లించి కొనగలిగిన వస్తువు కాదు. మనసు నిర్మలంగా ఉంచుకోవడాన్ని మించిన పుణ్యం లేదు. సరే, ఇక నడవండి. అలా ముగ్గురు కొండ దిగడం ప్రారంభిస్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం వేళకు తమ ఊరు చేరుకుంటారు. తొందరగా వంట చెయ్యండి, ఆకలి దహించుకుపోతుంది. కాస్త నేను అలా బయటికి వెళ్ళి వస్తాను, త్వరగా చెయ్యండి. కాస్త తొందరగా ఉండవే, నాకు చాలా నీరసంగా ఉంది. 2 ముద్దల అన్నం తిని కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. త్వరగా వంట చెయ్యి. నేను ఆ మాటే మీతో చెప్తున్నాను. మీరు త్వరగా వంట చేయండి, నాకు ఆకలి వేస్తుంది. నాకు నీరసంగానే ఉంది. ఏమిటి అంటున్నావు? పెద్దదాన్ని
పైగా ఊరు తిరిగి వచ్చాను. తిరిగి నాకు నీరసంగా ఉంది. కాస్త నువ్వు చేసి పెట్టలేవా? తిరిగి నన్ను చేయమంటావా? ఎవరైనా వింటే నవ్విపోతారు. అత్తగారి చేత వంట చేయిస్తుందంటే. ఎవరు నవ్వేవారు? అయినా పొద్దుట పూట వంట నాది, సాయంత్రం పూట వంట మీదేగా. అందుచేత మీరే చెయ్యాలి వంట ఇప్పుడు. అవును, సాయంత్రం వంట నాది. అయినా ఇప్పుడు మధ్యాహ్నం వేళ అయ్యింది కదా, ఇప్పుడు నువ్వే చెయ్యాలి. అయినా ఒక పూట వంట చేయలేవు? నా కొడుక్కి ఆకలి వేస్తుందట, నాకు ఆకలి వేస్తుంది. ఒక పూట వంట చేయడానికి ఏమైపోతుంది నీకు? మొగుడికి అత్తగారికి వంట చేసి పెట్టలేకపోతున్నావు. నువ్వు ఒక కోడలివేనా? కొడుకు మీద అంత ప్రేమ ఉన్నవారు మీరే చెయ్యొచ్చుగా ఆ వంటేదో. నేనైతే చచ్చినా చెయ్యను. మీరు చేసి పెడితే పెట్టండి, లేకపోతే లేదు. అత్తంటే విలువలేదు, మొగుడన్నా విలువలేదు. నీలాంటి దాన్ని కోడలుగా తెచ్చుకున్నందుకు నేను బాధపడుతున్నాను. నువ్వు చెయ్యాలంటే నువ్వు చెయ్యాలి అని ఇద్దరూ వాదించుకుని వంట చేయడం మానేస్తారు. ఇంతలో బయట నుంచి వచ్చిన వెంకటరత్నం వాళ్ళిద్దరినీ చూసి ఇలా అంటాడు. వంట అయిపోయిందా? కోమలి, భోజనం వడ్డించు. వంట ఎక్కడ చేసింది నీ వెళ్ళ వడ్డించడానికి? నా మీద పంతం వేసుకుని వంట చేయకుండా అలా కూర్చుంది. ఏం కోమలి, అమ్మ చెప్పింది నిజమేనా? అయినా అమ్మ మీద వాదం ఏంటి నీకు? అయినా పెద్దవాళ్ళతో వాదం వేస్తున్నావు నువ్వు. నీకు రాను రాను ముక్కుపట్టు ఎక్కువైపోతుంది. పెద్దవాళ్ళంటే గౌరవం పోతుంది. అమ్మకి పెద్ద వయసు కదా, పైగా ప్రయాణం చేసి వచ్చింది. కాస్త వంట చేయలేవా నువ్వు? అందరూ నన్ననే వాళ్లే. మీ అమ్మగారికి చెప్పుకోలేక నాకు చెప్తున్నారు. అమ్మా, నువ్వు పెద్దదానివి కదా, చిన్నవాళ్ళతో పంతాలెందుకు నీకు? మీరిద్దరూ నన్ను కాల్చుకు తింటున్నారు. చిచ్చి, ఇంట్లో కాసేపు ఉండనివ్వరు అంటూ వెంకటరత్నం బయటకు వెళ్ళిపోతాడు. అత్తగారి ముందు తిట్టాడని కోమలికి కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళడానికి బట్టలన్నీ సర్దుకుంటుంది. అలాగే అత్తగారు కోడలి ముందు కొడుకు తనను తిట్టాడని తన పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటుంది. ఇద్దరూ ఒకేసారి ప్రయాణమై బయటకు వస్తారు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇంటి బాధ్యతలంతా మీరే తీసుకోండి. ఇల్లు నీది, బాధ్యతలు నావా? నాకెందుకు నీ ఇంటి తాళాలు? అదేదో నువ్వే వేసుకుని ఆ పక్కింటోడికి ఇవ్వు. నా ఇల్లు అంటారేంటి? నీ కొడుకిల్లిది. వేసుకుంటే వేసుకో తాళం, లేకపోతే లేదు. నేను వెళ్ళిపోతున్నాను మా ఇంటికి. అలా ఇద్దరూ వాదాలు వేసుకుని ఇంటికి తాళం వేయడం మానేస్తారు. ఇద్దరూ చెరొక పెట్టి తీసుకుని బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి వీధి సందు దగ్గర ఇద్దరూ ఆగుతారు. ఇంతలో అక్కడికి ఒక ఎడ్ల బండి వస్తుంది. ఇద్దరూ ఎక్కుతారు. ఎందుకంటే ఇద్దరూ వెళ్లాల్సింది ఒకే దారి. అందుచేత ఇద్దరూ కలిసి ఒకే ఎడ్ల బండి ఎక్కి కూర్చుంటారు. ఇంతలో ఎడ్ల బండివాడు వాళ్లతో ఇలా అంటాడు. అమ్మా, కాస్త ఒకరు వెనక్కి ఒకరు ముందుకి కూర్చోండి అమ్మా, లేదంటే బండి తేలిపోతుంది. కాస్త వెనక్కి జరిగి కూర్చోండి అమ్మా ఒకళ్ళు. చెప్తున్నారుగా అత్తయ్య గారు, వెనక్కి వెళ్ళి కూర్చోండి. నేను కూర్చుంటే లెగలేను. కాస్త అదేదో నువ్వే వెనక్కి వెళ్ళి కూర్చో. నేను కూర్చున్నాను. మీరు కూర్చుంటే కూర్చోండి, లేకపోతే లేదు. నేను కూర్చోను. నువ్వు చెప్తే నేను కూర్చోవాలా? నేను కూర్చోనంటే కూర్చోను. అమ్మా, మీరిద్దరు అలా వాదాలు ఆడుకోకండి అమ్మా, కాస్త ముందు కూర్చోండి అమ్మా, బండి లేకపోతే తేలిపోతుంది. మీ మాట మీదే గాని నా మాట అర్థం చేసుకోరేంటి? అదేదో మా కోడలికి చెప్పు. నేను ఎవరు చెప్పినా వినను. నేను కూర్చున్న నా చోటు నుంచి అసలు లెగను. అలా ఎడ్ల బండివాడు ఎంత చెప్పినా వినిపించుకోరు. ఇక చేసేదేమీ లేక ఎడ్ల బండివాడు అలా కొంచెం దూరం వెళ్ళాక అక్కడ కొంచెం ఎత్తు ఉంటుంది. బండి ఎక్కించేటప్పుడు వెనక బరువు కాస్త ఎక్కువ ఉండడం చేత బండి పైకి తేలిపోతుంది. అక్కడే ఉన్న బురద గుంటలోకి అత్తాకోడళ్ళిద్దరూ పడిపోతారు.
వారిద్దరూ మూలుగుతూ ఆ బురద గుంటలో నుంచి పైకి లేచి పక్కనే ఉన్న ఒక చెట్టు కింద ఎడముఖం పెడముఖం పెట్టుకుని కూర్చుంటారు. అలివేలుకి కాస్త కౌకు దెబ్బలు తగలడం వల్ల ఆ ఎడ్లబండివాడికి తన కొడుకు పేరు, ఇంటి చిరునామా చెప్పి తన కొడుకుని తీసుకుని రమ్మని చెప్తుంది. అలా ఎడ్లబండివాడు వెంకటరత్నాన్ని వెంట పెట్టుకుని అలివేలు దగ్గరకు తీసుకుని వస్తాడు. చూడరా నాయనా నా అవస్థ. నీ పెళ్ళం పంతం నా దుంప తెంపింది. దీనికి రాను రాను మొంకుపట్టు ఎక్కువైపోయిందిరా నాయనా. అయినా మీ అమ్మ బండివాడు చెప్పినప్పుడు వెనక్కి వెళ్ళి కూర్చోవచ్చు కదా. కూర్చుని ఉంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు. అయినా నా నడుము కూడా విరిగినట్టు అనిపిస్తుంది నాకు. మీ అమ్మకు అంత పంతం ఎందుకు? తల్లిని భార్యని ఆ స్థితిలో చూసిన వెంకటరత్నానికి వాళ్ల మీద చాలా జాలి కలుగుతుంది. జరిగిందేదో జరిగింది. ఇంకిప్పటికైనా మీరిద్దరూ బుద్ధి తెచ్చుకుంటే మంచిది. అత్తాకోడలిద్దరూ మౌనంగా తలలు వంచుకుని కూర్చుంటారు. అలా వాళ్ళిద్దరూ పంతాలకు వెళ్లి ఎంత దాకా తెచ్చుకున్నారో వాళ్ళకి తెలిసింది. అలా వాళ్ళకి పంతాల మీద రోత కలిగి ఇలా అంటారు. ఇంత జరిగాక ఇది రాకపోతే నేను మనిషినే కాను. అవునరా నాయనా, నేనే. ఇంటికి పోదాం. ఇంకా పదండి. ఆ బండి వెనక్కి తిప్పించు. ఆ బండికి ఇంటికి వెళదాం. పదండి. ఇంకా ఇల్లేమిటి? మీరిద్దరూ పంతాలకి వెళ్ళి ఇంటి తాళం వేయకుండా వచ్చేశారు. ఇంకేముంది? ఇంట్లో దొంగలు పడ్డారు, ఇల్లంతా దోచుకున్నారు. ఇంక మీ ప్రయాణం ఆపడం ఎందుకు? వెళ్ళండి. మీ అమ్మగారింటికి నువ్వు, నీ పెద్ద కొడుకింటికి నువ్వు వెళ్ళండి అని వెంకటరత్నం చెప్పగానే తమ మూర్ఖత్వం వల్ల ఇంటిని దొంగలు దోచుకుపోయారని తెలిసి అత్తాకోడలిద్దరూ విలవిలలాడిపోతారు. ఇదంతా నా బుద్ధి తక్కువ వల్లే జరిగింది. నా పంతాల జబ్బు వల్ల మన కొంప ముంచింది. లేదత్తయ్య, దీనంతటికీ కారణం నా అర్థం లేని పంతమే. అదే నా ఇంటిని గుల్ల చేసింది. అలా ఇద్దరూ తప్పు నాదంటే నాది అని వాదాలకు దిగుతారు. అది చూసిన వెంకటరత్నం చిన్నగా నవ్వి వాళ్లతో ఇలా అంటాడు. మంచికైనా చెడుకైనా పంతాలు మంచివి కావు. మీలో నిజంగా మార్పు వచ్చిందో లేదో తెలుసుకునేందుకు ఇల్లు దోపిడీ అయిందని చిన్న అబద్ధం చెప్పాను. ఇద్దరూ తమలోని లోపాలని గుర్తించారు కదా, అది చాలు నాకు. బండెక్కండి, మన ఇంటికి పోదాం అని వెంకటరత్నం చెప్పగానే అత్తాకోడలిద్దరికీ చాలా సంతోషం కలుగుతుంది. అలా ముగ్గురూ కలిసి ఇంటికి చేరుకుంటారు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.